నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. హిమాలయాల ఒడిలో ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు యుద్ధ వాతావరణం. కైలాస మానస సరోవరం యాత్ర కోసం భారత్ నిర్మించిన రోడ్డు ఇప్పుడు నేపాల్కు కంటగింపుగా మారిందా? ఆ భూమి మాది అని నేపాల్ అంటుంటే అసలు నీకు సంబంధమే లేదు అని భారత్ ఎందుకు గట్టిగా బదులిస్తోంది? మిత్ర దేశాల మధ్య ఈ చిచ్చు పెట్టింది ఎవరు? లిపులేఖ్ పాస్ వద్ద జరుగుతున్న ఈ హైడ్రామా వెనుక అసలు కథ ఏంటి? నేపాల్ చేస్తున్న అభ్యంతరాలు అసంబద్ధమని భారత్ ఎందుకు కొట్టిపారేసింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్, నేపాల్ మరియు చైనా సరిహద్దుల్ని కలిపే అత్యంత వ్యూహాత్మక ప్రాంతమే ఈ లిపులేఖ్ పాస్. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే యాత్రికుల సౌకర్యం కోసం ఉత్తరాఖండ్లోని దార్చులా నుండి లిపులేఖ్ వరకు భారత్ సుమారు 80 కిలోమీటర్ల పొడవైన రోడ్డును నిర్మించి ప్రారంభించింది. అయితే ఈ రోడ్డు తమ భూభాగం గుండా వెళ్తోందని నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ముఖ్యంగా కాలపాని, లింపియాధురా మరియు లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తోంది. 1816లో బ్రిటిష్ ఇండియా మరియు నేపాల్ మధ్య జరిగిన సుగోలి ఒప్పందం ప్రకారం మహాకాళి నదికి తూర్పున ఉన్న ప్రాంతం నేపాల్ది. కానీ ఆ నది జన్మస్థలం ఎక్కడా అనే విషయంలో ఉన్న భిన్నమైన అభిప్రాయాలే ఈ సరిహద్దు తగాదాకు మూల కారణంగా మారాయి. 1816 నాటి సుగోలి ఒప్పందం ప్రకారం కాళీ నది సరిహద్దుగా ఉంది. అయితే ఆ నది ఎక్కడ మొదలవుతుందనే విషయంలోనే అసలు చిక్కు ఉంది. లింపియాధుర వద్ద ఉన్న నది ప్రధానమైనది కాబట్టి ఆ ప్రాంతమంతా తమదేనని నేపాల్ అంటోంది. లిపులేఖ్ పాస్ వద్ద పుట్టే చిన్న పాయే అసలైన నది అని, దాని ప్రకారం కాలాపాని ప్రాంతం భారత్లో భాగమని ఇండియా పక్క ఆధారాలు చూపిస్తోంది. బ్రిటిష్ కాలం నాటి పాత మ్యాపులు కూడా భారత్ వాదననే సమర్థిస్తున్నాయి. లిపులేఖ్, కాలాపాని ప్రాంతాల్లో భారత సైన్యం ఈ రోజు నిన్నను వెళ్ళలేదు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పటి నుంచి భారత సైన్యం అక్కడ పహారా కాస్తోంది. దశాబ్దాలుగా భారత ఐటీబీపీ బలగాలు అక్కడ ఉంటున్నా అప్పుడు లేని అభ్యంతరాలు నేపాల్ ఇప్పుడు ఎందుకు వ్యక్తం చేస్తోంది అనేది పెద్ద ప్రశ్న. గతంలో నేపాల్ రాజుల కాలంలో కూడా ఈ ప్రాంతం భారత్ ఆధీనంలో ఉండడాన్ని వారు ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గతంలో కైలాస మానస సరోవర యాత్ర సిక్కింలోని నాథులా పాస్ ద్వారా జరిగేది. కానీ ఆ మార్గం చాలా పొడవైనదని మరియు చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేదని, అటు లిపులేఖ్ రోడ్డు ద్వారా భారత్ తన సొంత భూభాగం నుండే యాత్రను సులభతరం చేసింది. ఇది చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే చైనా తన మాట వినే నేపాల్ నీతుల ద్వారా ఈ రచ్చను సృష్టించేలా చేసింది. నేపాల్ చేస్తున్న వాదనలు పూర్తిగా అసంబద్ధమని, చారిత్రక ఆధారాల ప్రకారం ఆ భూభాగం ఎప్పటి నుంచో భారత్లో భాగమేనని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్ దృష్టిలో లిపులేఖ్ కేవలం ఆధ్యాత్మిక యాత్రా మార్గం మాత్రమే కాదు, రక్షణ పరంగా ఇది అత్యంత కీలకమైన పాయింట్. ఇక్కడ నుండి చైనా కదలికలను నిశితంగా గమనించే అవకాశం ఉంటుంది. గతంలో నేపాల్ ఈ ప్రాంతంపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోయినా ఇటీవల తన దేశ మ్యాప్ను సవరించి మరి ఈ వివాదాస్పద ప్రాంతాలను తన భూభాగంలో చేర్చుకోవడం భారత్కు ఆగ్రహం కలిగించింది. ఏది ఏమైనా ఇది కేవలం సరిహద్దు గొడవ మాత్రమే కాదు, భారత్ యొక్క సార్వభౌమత్వాన్ని సవాలు చేసే చర్యగా ఢిల్లీ భావిస్తోంది. నేపాల్ అకస్మాత్తుగా భారత్తో ఘర్షణకు దిగడం వెనుక చైనా ప్రోద్బలం ఉందనేది బహిరంగ రహస్యం. గత కొన్నేళ్లుగా నేపాల్లో చైనా పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. అక్కడి రాజకీయ వ్యవస్థలో చైనా రాయబారి జోక్యం కూడా ఎక్కువైంది. భారత్ను హిమాలయ సరిహద్దుల్లో అన్ని వైపుల నుండి ఇబ్బంది పెట్టాలనే స్ట్రింగ్ పెరల్స్ వ్యూహంలో భాగంగానే చైనా నేపాల్ను ఉసిగొల్పుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ నిర్మించిన రోడ్డు వల్ల చైనాకు సైనిక పరంగా ముప్పు పొంచి ఉందని భావించిన బీజింగ్ నేపాల్ను పావుగా వాడుకుంటూ వివాదాన్ని రగిలించింది. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి రోటీ భేటీ సంబంధాన్ని దెబ్బతీస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం దౌత్యపరమైన యుద్ధానికి దారితీసింది. నేపాల్ ప్రభుత్వం తన కొత్త మ్యాప్కు పార్లమెంట్లో ఆమోదం తెలపడంతో సమస్య మరింత జటిలమైంది. భారత్ ఈ మ్యాప్ను కృత్రిమ విస్తరణగా
పేర్కొంటూ తిరస్కరించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని భారత్ ఆహ్వానిస్తున్నప్పటికీ నేపాల్ అంతర్గత రాజకీయాలు మరియు చైనా ఒత్తిడి వల్ల వెనక్కి తగ్గడం లేదు. భారత్కు అత్యంత సన్నిహితంగా ఉండే నేపాల్ను దూరం చేయడం ద్వారా హిమాలయాల్లో భారత్ బలాన్ని తగ్గించాలని చైనా మాస్టర్ ప్లాన్ వేసిందనే టాక్ వినబడుతోంది. ఒకప్పుడు భారత్ పై పూర్తి స్థాయిలో ఆధారపడిన నేపాల్ ఇప్పుడు చైనా అండ చూసుకొని ఇలా ప్రవర్తించడం భవిష్యత్తులో ఆ దేశానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో శాంతి నెలకొనాలంటే నేపాల్ వాస్తవాలను గ్రహించి చైనా ఉచ్చులో నుండి బయటకు రావడం ఒక్కటే మార్గం.